నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఎంత అట్టహాసంగా జరిగింది. కనీ విని ఎరగని రీతిలో ప్రధాని మోదీకి వెల్కమ్ చెప్పడం కావచ్చు, ఇప్పుడున్న అత్యాధునిక హంగులతో అది రూపుదిద్దుకున్న విధానం కావచ్చు, ప్రతి ఒక్క ఆంధ్రుడు హ్యాట్స్ ఆఫ్ అనేలాగా రేపు ఉత్తరాంధ్ర దశాదిశను మార్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న అంశానికి సంబంధించి ఎస్టాబ్లిష్ చేసే విధంగా సభ అదరహో అనిపించారు. అయితే సభా వేదికగా ప్రధాని మోదీ గారి విషయంలో పెద్దలు చేసిన ఆ కామెంట్స్కి సంబంధించి ప్రజెంట్ ఒక డిస్కషన్, అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, ప్రధాని మోదీని తిట్టిన విధానము చాలా బాధ అనిపించింది. ఆయన చాలా పెద్ద మనసు చేసుకున్నారు, విద్యార్థుల్ని క్షమించారు. బట్ మన 140 కోట్ల మందిని పాలించే ఒక దేశ ప్రధానిని ఇంతలా దూషించడం ఎంతవరకు కరెక్టు, నాకు చాలా బాధేసింది అంటూ పవన్ కళ్యాణ్ గారు చేసిన కమెంట్స్కి నేటి యువత, అందులో జెన్జీ జనరేషన్, మరి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కావచ్చు, నీటి వల్ల నష్టపోయిన ఆ స్టూడెంట్స్కి బాధ వచ్చి రోడ్డు మీదకి వచ్చినప్పుడు కావచ్చు, ఎందుకు ఇంత బాధ కలగలేదు పవన్ కళ్యాణ్ గారు అని ప్రశ్నిస్తున్నారు. ఏంటి ప్రధాని మోదీ గారిని అంటే ఏది చేసినా ఆయన చేసింది కరెక్ట్ అనడము ఎంతవరకు సమంజసం అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన కమెంట్స్ వినే ఉంటారు. జెన్జీ జనరేషన్ నుంచి ఈ అంశానికి సంబంధించి కొంత వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది. ఎందుకు ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది అంటే మీరేం చెప్తారు? అంటే ఆయన నాకు కన్నీరు ఆగలేదు అన్నాడు ఆయన. అయితే ఇదే సందర్భంలో అంటే నిజానికి విద్యార్థి లోకం ఒక ఇష్యూని, ఒక జెన్యూన్ ఇష్యూని పట్టుకుని రోడ్డు మీదకి వచ్చింది. వచ్చినప్పుడు దాని మీద ఒక ప్రకటన చేసి ఉండాల్సింది జనసేన పార్టీ, ఒక విధానపరమైనటువంటి ప్రకటన. మీరు చేస్తున్నటువంటి లేకపోతే మీరు రైజ్ చేసినటువంటి ఇష్యూకి సంబంధించి మేం పరిశోధించాం, నిజంగానే అక్కడ తప్పు జరిగినట్టుగా అనిపిస్తోంది, మీకు మా సాలిడారిటీ ఉంటుంది, మేం ప్రభుత్వంతో ఉన్నాం, ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాం, కాబట్టి మీరు ఆందోళన చేయొద్దు, మేం పర్సూ చేస్తాం, దీన్ని బాధ్యత తీసుకుంటాం అని ఎందుకు అనలేదు ఆయన వెరీ ఫస్ట్ డే? అది సోషల్ మీడియాలో వాళ్ళు ఒక పేజ్ క్రియేట్ చేసి నెమ్మదిగా జనంలోకి చొచ్చుకుని వెళ్ళారు. ఆ వెడుతున్న క్రమంలో మీడియా మొత్తం కూడా తన అటెన్షన్ అటువైపు పెట్టింది. ఏదో జరగబోతోంది అని కథనాలు వచ్చినాయి. ఇవన్నీ అందరి దృష్టికి వెళ్ళింది విషయం. వెళ్ళినప్పుడే మీరు ఇమ్మీడియట్గా స్పందించి ఉండాలి. పైగా జాతీయ సమగ్రత, జాతీయ సమైక్యత, వీటిని అతిగా మాట్లాడుతున్నాడు ఆయన ఈ మధ్యకాలంలో. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక 5-6 రాష్ట్రాల ప్రతినిధులతో ఆయన ఈ మధ్య ఢిల్లీలో ఒక మీటింగ్ కూడా జరిపాడు, జాతీయ సమగ్రత వేదిక అనే పేరుతో. మరి అంత కాన్షియస్గా మీరున్నవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక విధానం తీసుకున్నాడు, ఆయన పక్క రాష్ట్రపు గొడవలు నేను పట్టించుకోను అని ఒక గిరి గీసుకున్నాడు ఆయన. మీరు ఆ గిరి దాటి వెళ్ళిపోయారు, నేషనల్ ఇంటిగ్రిటీ అన్నారు మీరు. కాబట్టి మీరు మాట్లాడచ్చు. మీరు ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నిస్తే ముందు దానికి సమాధానం చెప్పాలి ఆయన. ఇది కేవలం రాజకీయ గొడవ కాదు, విద్యార్థులు మొదలుపెట్టింది, వాళ్ళ సమస్య. వాళ్ళు ఆ పేపర్ లీకేజీల వలన, పేపర్ లీక్ అయినప్పుడు కొనుగోలు చేశారు చాలామంది స్టూడెంట్స్. ఆ కొనుగోలు చేసిన వాళ్ళు లక్షల రూపాయల డబ్బులు వెచ్చించారు. పేపర్లు 20 లక్షలకు కూడా అమ్మారని చెప్తున్నారు. కాబట్టి అది డిసైడ్ చేస్తుంది జీవితాన్ని అనుకుని కొన్నారు. కొని రాసిన తర్వాత పేపర్ లీక్ అయింది అనే వార్త బయటకు వచ్చి అది రద్దు అయింది. వీళ్ళు ఈ కొని ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ ఆ డబ్బులు రిటర్న్ రావు వాళ్ళకి, అంతే కదా. కాబట్టి ఇలా నష్టపోయారు. ఆ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు ఈ గొడవలోకి. ఇలా రకరకాల పద్ధతుల్లో రకరకాల మంది విద్యార్థులు ఆ లీకేజీ వలన ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, అధ్యయనం పరంగా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. ఈ లీకేజీ తర్వాత ఇష్యూ చేసినటువంటి పేపరు వాళ్ళు సిలబస్ దాటి వెళ్ళి దాన్ని డిజైన్ చేశారు. కోర్టే ఇదేమిటి, దీన్ని పేపర్ అంటారా అని వ్యాఖ్యానం చేసింది. అది ఇన్ రిటర్న్ ఉంది. కాబట్టి మీరు కక్ష సాధింపు ధోరణిలో తీసుకొచ్చినటువంటి 2వ పేపర్, దాని ప్రభావం వలన నాశనం అయిపోయిన జీవితాలు, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు,
ఆ రోజున కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఆయన రెగ్యులర్గా వార్తలు ఫాలో అవుతాడు కాబట్టి, పొలిటికల్ ఏరియాలో ఉన్నాడు, నేషనల్ న్యూస్కి ఒక ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి ఆయనకు తెలిసి ఉండాలి. ఆయన ఎందుకు మాట్లాడలేదు ఆ రోజున? ఇదేమిటి ఇంతమంది ఎలా చనిపోతున్నారు, 20 మందే కావచ్చు గాక, వాళ్ళవి ప్రాణాలే. కాబట్టి ఆ రోజున ఆయన ఎందుకో మాట్లాడలేదు, ఆ రోజు మౌనమే వహించాడు. ఈ సమస్య మీద ప్రభుత్వ వైఖరి తెలియాలి, విద్యాశాఖ మంత్రి కనీసం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఒక కనీస డిమాండ్తో వాళ్ళు కూర్చున్నారు అక్కడ. అది పెద్ద ఇష్యూ కాదు. ఆ పెద్ద ఇష్యూ కాని దాన్ని ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అని ఎన్డీఏ సమావేశాల్లో మీరు ఎప్పుడైనా ప్రస్తావించున్నా బాగుండేది. లేదు, ఎన్డీఏ సభ్యుడిగా మీకు ఒక అవకాశం ఉంది, ఎన్డీఏ నాయకత్వానికి మీరు ఒక లేఖ రాసి ఉండొచ్చు. ఆ లేఖ కూడా మీరు మీకు రాయాలని అనిపించలా. కానీ ప్రధానిని వాళ్ళు ఏదో అన్నారనగానే మీకు కళ్ళంట నీళ్ళు ఆగటం లేదు. కానీ ఇవేవీ లేకుండా, ఇవన్నీ జెన్యూన్ ఇష్యూస్, ఇవేవీ లేకుండా కేవలం మీ రాజకీయ ప్రయోజనం కోసం మీరు 2019 ఎన్నికల సందర్భంగా కూటమి నుంచి బయటకు వచ్చి, అంటే ముగ్గురు విడిపోయారు. విడిపోయిన తర్వాత నిన్న వేదిక మీద ఉన్నటువంటి చంద్రబాబు గారు నరేంద్ర మోడీని ఆ రోజున 2019 ఎన్నికల ప్రచారం కంటే 4 నెలల ముందు నుంచి నరేంద్ర మోడీ మీద విజయవాడ బెంచ్ సెంటర్లో నిలబడి ఆయన చేసిన ఆరోపణలు లైవ్లో ఉన్నాయి, వీడియోలు. ఇప్పుడు అలా ఆయన తిట్టాడు. అలాగే నాకంటే సబ్ జూనియర్ అన్నాడు ఆయన చాలా స్పష్టంగా మోడీని. అలా ఈయన కూడా క్రిటిసైజ్ చేశాడు. ఈయన చంద్రబాబుని, లోకేష్ని, నరేంద్ర మోడీని, అమిత్ షాని అందరినీ తిట్టాడు. పవన్ కళ్యాణ్ తిట్టి మనం ఒక ఆల్టర్నేటివ్గా వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి లెఫ్ట్తో చేతులు కలిపాడు. అప్పుడు సిపిఐ సిపిఎంలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశాడు మొదటిసారి. ఒక్క సీటు గెలవలేదు ఆయన. కానీ ఆ సందర్భంగా విపరీతమైన ప్రచారం జరిగింది. ఇది ఒక స్కీమ్ ప్రకారం జరిగింది అనేది బయట ఒక నేరేటివ్ ఉంది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు సాలిడ్గా గంపగుత్తగా జగన్ దగ్గరికి వెళ్లకుండా అడ్డుకోవడం కోసం చంద్రబాబే వాంటెడ్గా పవన్ కళ్యాణ్ని బయటకు పంపించి తిట్టు పర్వాలేదు అని, తిట్టుకింతని డబ్బులు కూడా ఇచ్చాడు అనే ప్రచారం ఉంది బయట. అవును. ఈ పరిస్థితుల్లో మీరు నరేంద్ర మోడీని మీ ఇష్టం వచ్చినట్టు తిట్టినప్పుడు మరి కన్నీరు ఎందుకు రాలేదండి మీకు? అప్పుడు మీరే కదా తిట్టింది, మీకంటే మించి తిట్టలేదు, మిమ్మల్ని మించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మీకు కన్నీరు రావటం ఏంటి, విడ్డూరం కాకపోతే? అందుకని పొలిటికల్ డ్రామా. ఇప్పుడు మేము ఆ సాలిడారిటీ తెలియజేస్తున్నాను మోడీ గారు, నా వినమ్రత నేను మీకు నివేదించుకుంటున్నాను అన్నట్టుగా మాట్లాడాడు నిన్న ఆయన. ఇద్దరు, చంద్రబాబు అదే మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ అదే మాట్లాడాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ప్రస్తుతానికి మాత్రమే, రేపొద్దున ఈ మూమెంట్ విపరీతంగా ముందుకు వెళ్ళి అందరూ ఆశిస్తున్నట్టుగా ఒక వేరే ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవుతోంది జనం మనసులో ముందు అనేది క్లియర్గా అర్థమైతే వీళ్ళిద్దరూ నరేంద్ర మోడీ గారితో ఇదే పద్ధతిలో ఉంటారని గ్యారంటీ లేదు. ఓకే, దాంట్లో మెలికుంది అయితే మళ్ళీ ఇంకా. అంటే ఏ క్షణమైనా వీళ్ళు, అంటే ఆ చరిత్ర ఉంది, ఇద్దరికీ ఆ చరిత్ర ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు లెఫ్ట్ పార్టీలు తనతో ఉండేటట్టు చూసుకున్నాడు. ఆ రోజున చూసుకుని వాళ్ళని తన వైపుకు తిప్పుకున్నాడు. రామారావు గారికి అవకాశం ఇవ్వలేదు, ఆయన ఇంకా ప్రయత్నం చేస్తుండగానే వెళ్ళిపోయాడు. అదొక అదృష్టం. ఆ తర్వాత ఇమ్మీడియట్గా జరిగినటువంటి నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన లెఫ్ట్ను వదిలేశాడు, నట్టేట్లో ముంచాడు వాళ్ళని. ముంచి అప్పటికి వేవ్ కనిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీతో, వాజ్పేయి గారితో కలిసిపోయాడు. అంటే ఆయన ఇంటిగ్రిటీ లెఫ్ట్ పార్టీలతో ఫ్రమ్ ది బిగినింగ్, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి సయోధ్య కోసం రామారావు గారు ప్రయత్నం చేశాడు. అది 83 ఎన్నికల్లో కాలేదు, 85 ఎన్నికల్లో అయ్యింది. అప్పటి నుంచి 94 ఎన్నికల వరకు కలిసే ఉన్నారు వాళ్ళు. కలిసి ఉన్న తర్వాత 94 ఎన్నికల తర్వాత రామారావు గారు వెన్నుపోటు తర్వాత మీరు నాతో ఉండడం మంచిది, ఆయన్ని లక్ష్మీపార్వతి కంట్రోల్లోకి తీసుకుంది, ఆయన్ని కూడా మేమే మా వైపు తీసుకొచ్చేస్తాం
నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి వెడతాను అని చెప్పి సిపిఐ సిపిఎంని తనతో ఉంచుకుని వెళ్ళాడు ఈయన. ఓకే, రానివ్వలేదు అక్కడ. ఈ మొత్తం సీన్ చేసింది కావాలని చేశాడు చంద్రబాబు. ఇలాంటి చాలా డ్రామాలు నడిపి వాళ్ళని తనతో ఉంచుకుని ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు 99లో జరిగిన ఎన్నికల్లో వాళ్ళని ఒక్క మాట ముందు చెప్పకుండా వదిలేసి నేను భారతీయ జనతా పార్టీ విధానాల పట్ల నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను అటు వెళ్ళిపోతున్నానని చెప్పాడు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ 2013లో ఒక మహానాడు సందర్భంగా ఆయన రామారావు గారి విగ్రహం ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చి నేను గతంలో మీ విధానాలకు భిన్నంగా ఒక జాతీయ పార్టీతో కలిసి ట్రావెల్ చేశాను, అది తప్పని ఇప్పుడు తెలుసుకున్నాను, భవిష్యత్తులో ఎప్పుడు మీ అభిప్రాయాలకు భిన్నంగా వెళ్ళను అని చెప్పాడు. చెప్పిన 6 నెలల్లో మళ్ళీ నరేంద్ర మోడీతో కలిశాడు. ఇది ఆయన చరిత్ర. పవన్ కళ్యాణ్ చరిత్ర చాలా దగ్గరే కాబట్టి అందరికీ తెలుసు. షార్ట్ స్టోరీ కదా, షార్ట్ స్టోరీ. ఆయన 2014లో ఎంట్రీ ఇచ్చిందే మోడీ గారికి చంద్రబాబు గారికి ఒక గెలుపు తీసుకురావడం కోసం ప్రచారం చేశాడు ఆయన, సపోర్ట్గా. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వ్యతిరేకంగా పోటీ చేశాడు 2019. ఓడిపోయిన మరుక్షణం ఒక అతి తక్కువ రోజుల్లోనే ఆయన మళ్ళీ నోవాటెల్ హోటల్లో చంద్రబాబుతో కూర్చున్నాడు. అంత తిట్టిన వాళ్ళు అలా ఎలా కూర్చుంటారు ఆ హోటల్లో అని చాలామంది ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి ఈయన ప్రేమలేఖలు తీసుకెళ్లి బీజేపీ నాయకత్వానికి ఇచ్చే పోస్ట్ మ్యాన్ పని మొదలుపెట్టి చివరికి చంద్రబాబు గారు ఎవరికి క్రెడిట్ ఇవ్వడు. ఏ క్రెడిట్ అయినా అసలు భూమి పుట్టించటంలో కూడా నేనే ఉన్నానని మాట్లాడే మనిషి ఆయన. అలాంటి వాడు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశంకి ఒక సయోధ్య కుదర్చటంలో మొన్న జరిగిన 24 ఎన్నికల్లో నాటకీయ పరిణామంలో సపోర్టు, అది అక్కడ కీలకమైనటువంటి బాధ్యత నిర్వహించింది పవన్ కళ్యాణే అని ఆయన అడపదడప మాట్లాడుతూ ఉంటాడు. అవును, అది ఒక గొప్ప వండర్. అలాంటి ఒక అరుదైన ఘనత అయితే సాధించాడు పవన్ కళ్యాణ్. కష్టకాలంలో మనం ఏకతాటి పైన ఉండాలి అని ఆయన నడుం బిగించి మొత్తానికి మా అందరినీ కలిపాడు, ఒక దుష్టశక్తి నుంచి రాష్ట్రాన్ని కాపాడాడు, ఇవన్నీ మాట్లాడతాడు ఆయన. స్టిల్ ఇప్పటికీ అదే నరేషన్ కదా, అదే నరేషన్. అందులో భాగంగా ఈయనకి కొంత క్రెడిట్ ఇస్తాడు ఆయన పవన్ కళ్యాణ్. దాంతో ప్రస్తుతానికైతే ఆయన దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయనకి కూడా ఇది ఏదైనా తేడా అనిపిస్తే, ఏదో జరగబోతోంది అని కనుక అనిపిస్తే ఏ క్షణమైనా ఆయన జై కాక్రోచ్ అనగలడు. ఈయన అనగలడు. ఈయన కాంగ్రెస్ పార్టీతో చాలా దగ్గరగా వెళ్ళి అనుబంధం పెనవేసుకున్నటువంటి రోజులు ఉన్నాయి. వెనక స్టోరీ చూస్తే ఎవరితో ఉన్నారనేది తెలిసిపోతుంది కదా, ఆ రోజు దాగేది కాదుగా. అవును, అంటే వైఎస్ 2వ ఎన్నికల సందర్భంగా 2009 ఎన్నికలప్పుడు మహాకూటమి కట్టాడు ఆయన. బీఆర్ఎస్, లెఫ్ట్ అందరినీ. అంతకు ముందు వదిలేసిన లెఫ్ట్ని మళ్ళీ ఆయన అప్పుడు తీసుకొచ్చాడు. 2009లో మళ్ళీ పట్టుకున్నాడు. అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ మొన్న జరిగినటువంటి ఎన్నికలకి ముందు జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్ వీళ్లతో వెళ్ళింది, జనసేనతో వెళ్ళింది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి జతకట్టింది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ని వెనకుండి నడిపించాడు ఈయన, జగన్కి వ్యతిరేకంగా. అంటే వాళ్ళకు ఒక రాంగ్ నెరేటివ్ ఇచ్చి మీరు గనక జగన్ని ఇక్కడ అధికారంలోంచి దించితే మరుక్షణం వైఎస్ఆర్సీపీ ఇన్ టోటల్ ఖాళీ అయిపోయి వాళ్ళందరూ వచ్చేసి అక్కడ ఆంధ్రరత్న భవన్ని నింపేస్తారు, అది ఖాళీ అయిపోయింది, కాంగ్రెస్ కి షిఫ్ట్ అవుతారు అనేసి అదొక బూత్ బంగ్లా లాగా మారింది, అది మళ్ళీ కళకళలాడాలంటే వైఎస్ఆర్సీపీ ఒక్కసారి షట్ డౌన్ అయితే చాలు అని చెప్పి రెచ్చగొట్టి షర్మిల గారిని పట్టుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం ఈ డిజైన్ అంతా ఆయన చేసింది వెనకాలండి. ఇంత శల్య సారథ్యం వహించగలిగినటువంటి మేధావి ఆయన. అటువంటి మనిషి రేపు స్టాండ్ మార్చడానికి గ్యారంటీ లేదు. వీళ్ళందరూ కలిసి అక్కడ నిలబడి మేము కన్నీరు కారుస్తున్నాం, మిమ్మల్ని అలా తిట్టడం ఏమిటి, మీ తల్లి గారిని అలా అనటం ఏమిటి
అని కన్నీరు పెట్టుకుంది. కేవలం ముసలి కన్నీరు అంతే, అంతకుమించి ఏం లేదు. ఎవరికి హార్ట్లో అందరికీ ఆ విషయానికి సంబంధించి మనం కూడా ఏం ఎంకరేజ్ చేయట్లేదు సార్. ఇప్పుడు ఒకరిని అనుచితంగా మాట్లాడడం కావచ్చు, దుర్భాషలు ఆడితేనే ఉద్యమానికి అది ఊతమిస్తుంది అన్నది ఆ లైన్ ఎవ్వరూ ఏంటిది సపోర్ట్ చేయట్లా. కానీ అక్కడ నష్టం ఎక్కడ జరిగిందన్న విషయాన్ని వీళ్ళు పరిగణలోనికి తీసుకోకుండా మోదీ గారిని తిట్టారని బాధపడ్డము అన్నదాన్ని, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏపీ జెన్జీ కావచ్చు, ఏపీ యువత కావచ్చు, ఈ అంశానికి సంబంధించి ఒక ఇంత స్తబ్దుగా ఉండడం కూడా చాలా బాధ కలిగిస్తున్న విషయం. కాబట్టి వీళ్ళు ఆ స్టేట్మెంట్లు ఇవ్వగలుగుతున్నారన్న ఇంకొక లైన్ కూడా తీసుకొస్తున్నారు. అవును, అంటే నిజానికి వాళ్ళు మాట్లాడిన పద్ధతి అంత ఇదిగా యువతని ఒక రకంగా అవమానపరుస్తూ నడిచినాయి ప్రసంగం. తల్లిదండ్రులకు పిల్లలకు సంస్కారం నేర్పించాలి, ఎలా వెళ్తున్నారో చూడాలి మీరు అంటూ కూడా. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటేనండి, చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు రామన్న కారుల్లోనో లేకపోతే ఏదో వెహికల్లో వేసుకుని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. ఎందుకు నిలబెట్టారంటే వాళ్ళకి కొంత మోరల్ సపోర్ట్ ఉంటుంది. మనం ఒక్కడమే కాదు సఫరర్స్ని, అవును, చాలా మంది ఉన్నారు, మన కోసం ఒక దెబ్బలాట జరుగుతోంది అనేది వీళ్ళకి చూపిస్తే ప్రత్యక్షంగా డిప్రెషన్లో నుంచి బయటకు వస్తారు. వాళ్ళు నీట్ మళ్ళీ రాస్తారా చేస్తారా అనే దానికంటే కూడా ముందు మనుషులుగా నిలబడితే ఇంకేదైనా పని చేయించుకోవచ్చు అని పట్టుకొచ్చారు. అలా పట్టుకొచ్చిన తల్లిదండ్రులు చాలామంది, ఇక్కడ హైదరాబాద్ పట్టుకొచ్చిన వాళ్ళలో కూడా చాలామంది తల్లిదండ్రులు మాట్లాడారు. ఇది మా పిల్లలని మోటివేట్ చేయడం కోసం పట్టుకొచ్చాం మేము అని చెప్పిన తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ. కాబట్టి ఆ తల్లిదండ్రుల్ని ఈయన అవమానిస్తున్నాడు ఇప్పుడు. మీరు సంస్కారం నేర్పలేదు అని. ఒకవైపేమో అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ నేరస్తులు, వాళ్ళు ప్రొఫెషనల్ అంటే హ్యాబిచువల్ అఫెండర్స్ కింద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. చేస్తూ వీళ్ళు ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ అందరినీ ఆర్గనైజ్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం, అక్కడ జరిగిన కుట్రగా దాన్ని మార్చడం కోసం జరుగుతున్న ప్రయత్నాల మీద కదా మీరు మాట్లాడాల్సింది. అంత దారుణం చేస్తున్న నరేంద్ర మోడీ గారిని ఆయనకి ఏదో జరిగిపోయినట్టు మాట్లాడటం, కొంతమంది కొంత అగ్రెసివ్ స్టేట్మెంట్లు ఇచ్చి ఉండొచ్చు. అది జరుగుతుంది ప్రతి ఉద్యమంలోనూ, కామన్. అది ఉదాహరణకి ఆ రోజున పొట్టి శ్రీరాములు గారు చనిపోయినప్పుడు విజయవాడలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ మీద, రైల్వే స్టేషన్ మీద దాడులు జరిగినాయి. ఆ దాడులు చేసినటువంటి వాళ్ళల్లో అంటే ఆ రోజున ఆ ప్రేరేపణ చేసిన వాళ్ళ లిస్టులో ప్రకాశం గారు కూడా ఉన్నాడు. మరి ఆయన్ని ఇలా అనలేదు కదా, ఆ తర్వాత ఆయన జాతీయ నాయకుడిగా నడిచాడు ముందుకి. ఇలా ప్రతి ఉద్యమంలోనూ ప్రజా ఆగ్రహంతో కొన్ని జరుగుతాయి. వంగవీటి రంగా చనిపోయినప్పుడు విజయవాడ దగ్ధమైంది. అది ఎవరు ప్లాన్గా చేసింది కాదు, రెండు కులాల మధ్య ఘర్షణ, అంతకంటే కాదు. అది జనం స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి చిరాకు అనిపించింది. అది జరిగిన పద్ధతి. ఆయనను నిస్తేజుని చేసి చంపారు అనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అంతే. అవును. ఆ సందర్భంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనాయి, బస్సులు తగలబడ్డాయి, ప్రైవేట్ ఆస్తులు కూడా ధ్వంసమైనాయి. అంటే తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయిన కొన్ని సంస్థలని కూడా తగలబెట్టారు. అలంకార్ థియేటర్ తగలబెట్టడానికి కారణం వాళ్ళు తెలుగుదేశానికే ఓటు వేయాలని టికెట్లు వెనకాల ముద్రించటం. ఇలాంటి అనేక వ్యవహారాలు ఉన్నాయి. జనాలు ఆ టైంలో వాళ్ళకి ఆ కోపం అలా చేశారు అంతే. దాన్ని ఆ కేసులో ఎత్తేశారు. ఆ సందర్భంగా పెట్టిన కేసులన్నీ తర్వాత వచ్చిన చెన్నారెడ్డి గారు రద్దు చేశాడు. కాబట్టి ఇక్కడ అంత ఏమీ జరగలేదు. అంత జరిగుంటే వేరేగా ఉండేది పరిస్థితి. ఓకే, ఇక్కడ చిన్న చిన్న సీసీ కెమెరాలను బద్దలు కొట్టడం ఇలాంటివి ఏవో చేశారు కొన్ని. అంటే ధ్వంసం చేశారు కొన్ని, అంతే. అంతకు మించి వేరే పద్ధతిలో జరగలేదు. వాళ్ళు చాలా సంస్కారవంతంగా ప్రవర్తించారు. ఎప్పటికప్పుడు వాళ్ళే క్లీన్ చేసుకున్నారు ఆ ఏరియాని. అందరూ చూశారు. కొన్ని ఎలిమెంట్స్ వస్తాయి, ఎవరు చేసినా వస్తారు. కామన్ సార్, అంటే వాళ్ళ స్వార్థాలకు ఉపయోగించుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు, దీంతో ఫేమ్ అవ్వాలనుకునే వాళ్ళు కావచ్చు, ఇంకో రకంగా దాన్ని పోర్ట్రేట్ చేస్తారు. దాన్ని ఎవరు మనం ఆపలేము. నా డౌట్ ఏంటంటే నిజానికి బీజేపీ కూడా ఆర్గనైజ్ చేసి డబ్బులు ఇచ్చి కొంతమందిని అలాంటి వాళ్ళని దీనిలోకి పంపించి కూడా ఉండొచ్చు.
పంపుతారు. Doubt. అది అంటే కూడా అప్పటికే మొదలైపోయింది. వాళ్ళని బదనాం చేయటము, వాళ్ళని అన్పాపులర్ చేయటము, వాళ్ళ మీద బురదేయటం అనే పని అప్పటికే మొదలైపోయింది. వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని రోజు సోను వాంగ్చుక్ అనేవాడు ఫేక్ అని, అతను చిన్నప్పటి నుంచి ఫేక్ చదివే చదువుకున్నాడని, అతను చేసినటువంటి ప్రతి ప్రయోగము ఫేక్ అని చెప్తూ వస్తున్నారు రోజు అదే పనిగా. ఈ అభిజిత్ అనేవాడికి అనేక లింకులు ఉన్నాయని అంతర్జాతీయ కుట్రని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ చలో సంసద్ అనే కార్యక్రమంలో మనం కూడా కొంతమందిని ప్రవేశపెడితే రేపు పొద్దున విజువల్గా మనకు ఉపయోగపడుతుంది అనుకుని కూడా ప్రవేశపెట్టి ఉండొచ్చు. ఏఐ క్రియేషన్ కూడా ఉంది. అందులో ఒక జర్నలిస్ట్ పట్ల ఎవరో అనుచితంగా ప్రవర్తించారు అనే వీడియో ఫేక్ అని బయటకు వచ్చేసింది. ఇలాంటి ఫేక్ వీడియోలు వాళ్ళు క్రియేట్ చేశారు. ఓకే, కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టరట వీళ్ళు. ఈ మాట్లాడుతున్నటువంటి బీజేపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్లో వాళ్ళు మాట్లాడుతున్న చెత్త గురించి ఎవరూ చర్చించటం లేదు ఇప్పుడు. ఓకే, కేవలం అక్కడ మాట్లాడిన వాళ్ళు, బయట మాట్లాడుతున్న వాళ్ళు, వీళ్ళని మాత్రం టార్గెట్ చేసి హింసిస్తున్నారు, కేసులు పెడతామంటున్నారు. ఈ లిస్టు పెరుగుతోందని చెప్తున్నారు. అంటే హైదరాబాదు, జైపూరు, బెంగళూరులో మాట్లాడిన వాళ్ళని కూడా మేము లైన్లోకి తీసుకుంటున్నాం అన్న పద్ధతిలో తీసుకెడుతున్నారు ఇప్పుడు. ఓకే, సో దీనికి వ్యతిరేకంగా ఒక జాతీయ స్థాయి గొడవ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ టైంలో వీళ్ళందరూ జస్ట్ సపోర్ట్ చేస్తున్నారు అంతే నరేంద్ర మోడీ గారికి. ఆయనకి మేమున్నాం మీ చుట్టూ అని చెప్తున్నారు. ఆయనకి తెలుసు ఓకే, వీళ్ళు పరిస్థితి విషమిస్తే వీళ్ళు ఎవరు మనతో ఉండరు అని ఆయనకి తెలుసు. కాబట్టి మన భోగాపురం ఎయిర్పోర్ట్ వేదిక మీద వీళ్ళందరూ ఎవరి కత్తులు వాళ్ళ కడుపులో పెట్టుకుని చాలా ఆప్యాయంగా కావలించుకున్నారు అందరూ. ఓకే, ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి అంతే. చూద్దాం మరి దీనికి సంబంధించి రేపు ఎదురయ్యే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్తారనేది. ఎందుకంటే ఇప్పుడు ఏపీ యువత ఊరుకోవచ్చు, కానీ రేపటి రోజు వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు, వాళ్ళ రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్తారనేది కూడా ఎప్పుడో ఆ సమస్య ఉత్పన్నం అవుతుంది, ఆ ప్రశ్న అయితే రేజ్ అవుతుంది కదా. కానీ మంచి సుదీర్ఘ విశ్లేషణ ఇచ్చారు సార్. అంటే ఎక్కడెక్కడ ఏం జరిగింది, వీళ్ళు ఎలా ప్లేట్లు ఫిరాయించగలుగుతారు, ఆ ఉదంతాలు ఉన్నవి అన్న విషయాన్ని చాలా క్లియర్గా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.